బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బుద్ధత్వాన్ని ఏ పాఠశాలలో నేర్పించరు. 1. బుద్ధం శరణం గచ్ఛామి. 2. బుద్ధ ధర్మం శరణం గచ్ఛామి. 3. బుద్ధ సంఘం శరణం గచ్ఛామి. శరణం గచ్ఛామి అంటే శరణు వేడడం, అంటే నేర్చుకోవడం. బుద్ధం శరణం గచ్ఛామి నుంచి ప్రతి ఒక్కటీ నేర్చుకోవడం, అంటే బుద్ధుడి దగ్గరి బుద్ధధర్మం శరణం గచ్ఛామి అంటే బుద్ధధర్మం గురించి ప్రతి ఒక్కటీ నేర్చుకోవడం. బుద్ధ సంఘం శరణం గచ్ఛామి అంటే బుద్ధుళ్ల సంఘంతో కలసి ఉంటూ పరస్పర జ్ఞానమార్పిడి ద్వారా ప్రతిక్షణం ఎదగడం ఎలాగో నేర్చుకోవడం. అయితే ఇక్కడ బుద్ధుడు అంటే కేవలం గౌతమ బుద్ధుడు అనే ఒకానొక దివ్యజ్ఞాన ప్రకాశ సంపన్నుడు మాత్రమే కాదు. నిరంతరం బుద్ధి యొక్క అన్వేషణలో ఉండేవాడు. ఐహికమైన ఇంగిత జ్ఞానాన్ని మరి వివేకాన్ని కలిగి ఉంటూ భౌతిక, మానసిక మేధో జీవితాలలో దోషరహితంగా ఉండటమే బుద్ధత్వం. ఇలా గౌతమ బుద్ధుడిలా దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందే అవకాశం మనిషిగా ఈ భూమ్మీద జన్మించిన ప్రతి ఒక్కరికీ ఉంది. కనుక నిరంతర ధ్యాన సాధన ద్వారా తమలో ఉన్న బుద్ధిని పదును పెట్టుకునే ప్రతి ఒక్క బుద్ధుడిని మనం కలుసుకోవాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అన్న వాటన్నింటి పట్ల మౌలిక బుద్ధిని పెంపొందించుకుంటూ ఉండాలి. ఎవరినైనా కలవబోయే ముందు మిమ్మల్ని మీరు నిర్మలంగా ఉంచుకుని సౌందర్యభరితం చేసుకుని అప్పుడే మాట్లాడాలి. బుద్ధత్వజ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి ఈ భూమి మీద కాని మరి ఏ ఇతర లోకాలలో కాని ప్రత్యేకమైన పాఠశాలలు ఏవీ ఉండవు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవిత పాఠశాలల్లోనే నిరంతర ధ్యాన సాధనతో బుద్ధత్వాన్ని అధ్యయనం చేయాలి. మరి తమ లాంటి ఇతర సహాధ్యాయులతో పరస్పర అనుభవాలను పంచుకుంటూ దివ్యజ్ఞాన ప్రకాశకుల్లా వెలగాలి. అదే బుద్ధం శరణం గచ్ఛామి. నిరంతర ఆత్మపరిశీలన సదృశమైన ధ్యాన సాధనతో తమలోని బుద్ధత్వాన్ని ఎక్కువ శాతం వెలికి తెచ్చుకున్న దివ్యజ్ఞాన ప్రకాశకులు తమకంటే తక్కువ శాతం బుద్ధత్వం ఉన్నవాళ్లకు తమ సహాయాన్ని అందిస్తూ వారు మరింత ఎదిగేలా చేయాలి. ఇదే బుద్ధ ధర్మం. మరి ఇదే బుద్ధి ఉన్న వాళ్లందరూ పాటించాల్సిన ముఖ్యమైన ధర్మం. అలాగే బుద్ధత్వ సాధనలో వివిధ స్థాయిల్లో ఉన్న దివ్యజ్ఞాన ప్రకాశకులంతా ఒక సమూహంలా ఏర్పడి తమ తమ బుద్ధి అనుభవాలను పరస్పరం పంచుకుంటూ ఉండడమే బుద్ధ సంఘం శరణం గచ్ఛామి అంటే. బుద్ధ సంఘం లో ఎవరి సమస్యలను వారే తమ తమ జ్ఞానంతో పరిష్కరించుకుంటారు. నిజానికి సమస్యల పరిష్కారం కోసం వారు ప్రత్యేక చర్యలేమీ తీసుకోరు. తమ బుద్ధత్వ సాధనా సమయాన్ని మరింతగా పెంచి దివ్యజ్ఞాన ప్రకాశ అవగాహనను మరింతగా పొందినప్పుడు సమస్యలు చిన్నవిగా మారిపోయి వాటి పరిష్కారం సులభం అయిపోతుంది. ఎక్కడ ధ్యానం లేదో అక్కడ ఉత్సవం ఉండదు. మరి ఎక్కడ ఉత్సవం ఉండదో అక్కడ జీవితం దుఃఖభాజనం అయిపోతుంది. కాబట్టి జీవితంలో అందివచ్చిన ప్రతి వర్తమాన సందర్భాన్ని కూడా ధ్యానపూర్వకంగా స్వీకరిస్తూ అనుభవ జ్ఞానంతో కూడిన పాఠాలు నేర్చుకుంటూ ఆత్మపరిణామ క్రమంలో ముందుకు సాగుతూ ఉండాలి. ఇలా సృష్టి పట్ల మరి స్వీయ జీవితంలోని వర్తమాన క్షణాల పట్ల గౌరవపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా జీవించే శాస్త్రీయ జీవన విధానాన్ని మనకు నేర్పించేదే ఆధ్యాత్మికత. పిరమిడ్ మాస్టర్ల సమూహం బుద్ధ సంఘానికి నిలువెత్తు రూపం. ఇక్కడ ఉన్నవాళ్లందరూ తమకు సన్మతిని ఇవ్వమని ఏ భగవంతుడిని కోరరు. తమకు తాముగా వారు తమ సన్మతిని పెంచి పోషించుకుంటూ ఉంటారు.